హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన తెలంగాణ రాష్ట్రంలో గత 8 రోజుల నుండి అయితే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలలో మన నిరుద్యోగ సోదరులు, మన నిరుద్యోగ పక్షాన మరి నిరసనలు, ధర్నాలు చేస్తున్న మిత్రులందరూ కూడా అసెంబ్లీ ముట్టడించాలని చెప్పేసి నిన్న మొన్న వాళ్ళ కార్యాచరణ చేసుకున్నారు. వాళ్ళ కార్యాచరణ ముందే ప్రభుత్వానికి తెలియడం వల్ల ప్రభుత్వం తన యంత్రాంగమైన పోలీస్ బలగాలను అలర్ట్ చేసి ఈ అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన నిరుద్యోగ సోదరుల పక్షాన ఉన్న నిరుద్యోగ జాక్ అది ప్రతినిధులను అందరినీ కూడా ముందస్తు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించింది. ఆ విషయాన్ని పక్కన పెడితే ఈ 8 రోజుల అసెంబ్లీ సెషన్లో నిరుద్యోగులకు సంబంధించి ఏమైనా మాట్లాడారా? అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏమైనా క్వశ్చన్స్ అధికార పార్టీని అడిగిర్రా? సంబంధిత మంత్రులను, ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రతిపక్ష నాయకులు కావచ్చు, మన క్వశ్చన్స్ చేసిర్రా ప్రభుత్వం పైగా ఈ నిరుద్యోగుల సమస్యల గురించి? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న వాళ్ళ మేనిఫెస్టో గురించి ఎవరైనా మాట్లాడిర్రా? అదేవిధంగా జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడిర్రా? లేకపోతే వచ్చే అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా? మరి నిరుద్యోగులు ఇక్కడ చాలా రోజుల నుండి 2-3 సంవత్సరాల నుండి ఫైటింగ్ చేస్తున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ పైన తదేకంగా మీ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఎవరైనా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసిరా అని ప్రతిరోజు నేను అసెంబ్లీ సమావేశాలు వాచ్ చేస్తున్నా. అయితే మనకు నిన్న రోజున జాబ్ క్యాలెండర్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ వాక్యాలు అయితే బయటకు వచ్చినాయి. అది కూడా బట్టి విక్రమార్క ఇంట్రెస్టింగ్ వాక్యాలు చేసిండు. అది ఏంటంటే, జాబ్ క్యాలెండర్ అనేదాట 2024 సంవత్సరంలోనే ఆగస్టు నెలలోనే మేము రిలీజ్ చేసినాము. దానికి సంబంధించిన జీవో నెంబర్ వచ్చేసి 90 మేము రిలీజ్ చేసినాము. కానీ దాన్ని అనుకున్న విధంగా ఇంప్లిమెంటేషన్ చేయలేకపోయినాము, కాలేదు అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్పినారు. కానీ జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ అయినది అని చెప్పేసి ఒక ఫేక్ మాటలు అయితే చెప్పడం జరిగింది. అదే విధంగా మరి మీరు నిజంగానే 67,000 ఉద్యోగాలు భర్తీ చేసినారా? మీరు ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలలో 67,000 ఉద్యోగాలు భర్తీ జరిగినాయని చెప్పేసి సంబంధిత మంత్రులను ఎమ్మెల్యేలు క్వశ్చన్స్ చేసినప్పుడు వారు బట్టి విక్రమార్క ఫైనాన్స్ మినిస్టర్ లేసి ఏం మాట్లాడిందంటే, నిజాయితీగా నిక్కచ్చు కొన్ని మాటలు చెప్పిండు. ఏమన్నాడంటే, 16,900 ఉద్యోగాల పైచీలకు మా హయాంలో కాంగ్రెస్లో నోటిఫికేషన్ ఇచ్చినాం. 16,900 పైచీలకు ఉద్యోగాలకు భర్తీ చేసింది మా కాంగ్రెస్ ప్రభుత్వం. సొంత నోటిఫికేషన్స్ ఇచ్చినాం. మేము అధికారానికి వచ్చినప్పటి నుండి మా సొంత నోటిఫికేషన్స్ ఇచ్చి మేము భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్య 16,000 చిల్లర. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఇచ్చింది 50,000. ఆ 50,000 ప్లస్ ఈ 16,900 ఉద్యోగాలు కలుపుకుంటే 67,000 చిల్లర ఉద్యోగాలు ఇప్పటి వరకు భర్తీ అయినాయి అన్నాడు. 100% ఫ్యాక్ట్ మాట్లాడు. నిజంగా ఈ విషయంలో బట్టి అన్నకైతే నిజంగా ఒక విధంగా హ్యాట్సప్ చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే స్వయంగా రేవంత్ రెడ్డి మేము 27,000 ఉద్యోగాలు ఇచ్చినాం, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 3-4 నెలలనే డిఎస్సిని భర్తీ చేసినాము, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని రకరకాల ఉద్యోగాల పేర్లు చెప్పి మొత్తం 67,000 మందికి నియామక పత్రాలు ఇచ్చినాం. ప్రభుత్వ కొలువులు సాధించిన ప్రతి ఒక్కరి మెరిట్ లిస్ట్లో మరి వాళ్ళకు లెటర్స్ ఏంటంటే జాయినింగ్ లెటర్స్ ఇచ్చినామని చెప్పేసి మాట్లాడింది. ఇంకా గ్రూప్ 1 అయితే ఈయననే, గ్రూప్ 1 సృష్టికర్తనే రేవంత్ రెడ్డి. గ్రూప్ 1 మొత్తం ఈయననే సృష్టించుడు, ఎగ్జామ్ ప్యాటర్న్ ఈయనే పెట్టిండని కూడా గ్రూప్ 1 గురించి కూడా దంచి కొడతాడు. 562 ఉద్యోగాలు భర్తీ చేసినాము ఉమ్మడి ప్రభుత్వంలో, ఉమ్మడి రాష్ట్రంలో. అసలు దానికి అసలు ఇంతవరకు నియామకాలు జరగలేదు, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక జరిగినాయి కూడా చెప్పి కొన్ని గొప్ప వాక్యాలు అయితే చెప్పిండు. ఏదేమైనా బట్టి గారు అయితే చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే, మేము అధికారంలోకి వచ్చినాక 16,900 పైచీలకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చినామని చెప్పారు. ఓకే, మరి అసెంబ్లీ సెషన్స్లో ఈ 9 రోజులలో ఇన్ని రోజులు అసెంబ్లీ సెషన్ జరిగింది. నిరుద్యోగులకు ఎలాంటి హామీ ఇవ్వకుండా, జాబ్ క్యాలెండర్ ప్రకటన చేయకుండా ఒక 8 స్కీములు పెట్టుకున్నది. అవసరం లేని 8 స్కీములు, 8 సంక్షేమ పథకాలను లాంచ్ చేస్తున్నామని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం చెప్తుంది. ఆ 8 కూడా వేస్ట్. అలా ఎక్కువగా 2 పథకాలు ఉద్యోగులకు సంబంధించిన హెల్త్ స్కీమ్స్ పైన, వాళ్ళకు సంబంధించిన బెనిఫిట్స్ పైన ఉన్నాయి. కానీ కనీసం ఆ 8లో ఒక 8 ఉద్యోగాల నోటిఫికేషన్ కూడా మేము వేస్తాము ఇప్పుడు నెక్స్ట్. నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని ప్రభుత్వం ఎక్కడ కూడా చెప్పకపోవడం ఆశ్చర్యం అనిపిస్తుంది. 8 స్కీములు కొత్తగా వచ్చినప్పుడు ఆ 8 ఒక 8 నోటిఫికేషన్లు ఎత్తన్నాం. రానున్న ఈ యొక్క ఏప్రిల్లో లేకపోతే మే నెలల్లో మీ జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఒక 8 నోటిఫికేషన్లు ఇస్తాము. ఆ భర్తీకి సిద్ధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి, జీపీఓలు ఉన్నాయి, ఇంకేమైనా వగేరా నోటిఫికేషన్స్ ఉన్నాయని చెప్పేసి చెప్పే ప్రయత్నం జరగలే.
చాలామంది నిరుద్యోగులందరూ కూడా ప్రభుత్వం పైన ఎంత కోపతాపాలతో ఉన్నారంటే మామూలుగా లేరు. అసలు నెక్స్ట్ ప్రభుత్వం ఎన్నికలకు పోతే ఉడగొట్లు ఖచ్చితంగా జరుగుతుంది, ఓడిపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ఒక విధంగా అసహ్యం ఇస్తాను. ఇక్కడ చూసినట్టయితే నోటిఫికేషన్ లేవని నిరుద్యోగులు ప్రతి రోడ్డు నిన్న రోజున దిల్సుఖ్ నగర్లో పాపం చాలామంది నిరసన కార్యక్రమాలు చేశారు. ఈరోజు అసెంబ్లీ ముట్టడి చేద్దామని కూడా వాళ్ళని అరెస్ట్ చేశారు. మరి ఏదో ఒకటి చెప్పు, నువ్వు నోటిఫికేషన్ ఇస్తావా ఇవ్వవా అది చెప్పు, కానీ చెప్పడం లేదు. అదే బట్టి విక్రమార్కను మరి నువ్వు ఎందుకు జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి, అదేవిధంగా నువ్వు 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తానా నువ్వు ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి అతన్ని క్వశ్చన్ చేశారు సభలో. ఎమ్మెల్యేలు క్వశ్చన్ చేస్తే ఏమంటుండంటే ఎస్సీ రిజర్వేషన్ ఒకటి, బీసీల రిజర్వేషన్ అంశం ప్రధానంగా అడ్డంకిగా ఉన్నది. దీని కారణంగా మేము ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వలేకపోతున్నాం, ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ ప్రకటించలేకపోతున్నాం అని చెప్పేసి ఒక దద్దమ్మ క్వశ్చన్కు దద్దమ్మ ఆన్సర్ వేసిండు. ఇది దద్దమ్మ ఆన్సరే. దద్దమ్మ తెలివి కల్లోని ముచ్చట ఎట్టుండాలి. ఎస్సీ రిజర్వేషన్ ఆల్రెడీ క్లియర్ అయిపోయింది, ఎస్సీల యొక్క వర్గీకరణ క్లియర్ అయిపోయింది. సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వగానే దేశంలోని వివిధ రాష్ట్రాలన్నీ కూడా ఎస్సీ వర్గీకరణ ఇంప్లిమెంటేషన్ చేసుకున్నాయి. తెలంగాణ చేసుకుంది, ఆంధ్రప్రదేశ్ చేసుకుంది, మహారాష్ట్ర చేసుకుంది, బెంగళూరు చేసుకుంది, చెన్నై చేసుకుంది, పంజాబ్ చేసుకుంది. రాష్ట్రంలో భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలల్లో కొన్ని చేసుకున్నాయి, కొన్ని చేసుకోలే. దాంట్లో మన తెలంగాణ రాష్ట్రం చేసుకున్నది. మరి బీసీ రిజర్వేషన్ అని అంటున్నాడు, బీసీ 42% వాళ్ళ రిజర్వేషన్ పెంచుతాను అన్నాడు. అది ఇంకా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ముచ్చట, నీ వల్ల కాదు రేవంత్ రెడ్డి. అది రాష్ట్రాలకు రిజర్వేషన్ పెంచుకునే హక్కు లేదు, అది కేంద్ర పరిధిలోనిది. సో నువ్వు వాళ్ళకు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 42% బీసీల రిజర్వేషన్ అన్నావు, ఇప్పుడు అది అయ్యేటట్టుగా అనిపిస్తలేదు. ఒకవేళ అది కానప్పుడు నువ్వేం చేయాలి, నోటిఫికేషన్ ఆపద్దు, నోటిఫికేషన్ వేయాలి, ఒక 42% రిజర్వేషన్ ప్రయత్నాలు జరగాలి. నోటిఫికేషన్ ఇవ్వాలి వేసుడుతోనే ఒకటే రోజున పరీక్షలు పెడతావు, ఒకటే రోజున ఉద్యోగ నియామక పత్రాలు అయితే ఇవ్వవు కదా. ఇప్పుడు ఉదాహరణకు పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తుంది. పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇలా వచ్చిందంటే అది ఒకటే రోజున నియామకాలు జరగవు, కనీసంలో 1 సంవత్సరంన్నర టైం పడుతుంది. ఆ 1 సంవత్సరంన్నర టైంలో నువ్వు బీసీ రిజర్వేషన్ సాధించడానికి, నరేంద్ర మోడీని ఒప్పించుకోవడానికి, ఎన్నో విష్ణు ప్రయత్నాలు చేయడానికి నీ దగ్గర సమయం ఉంటుంది. నువ్వు దద్దమ్మవు కాబట్టి నువ్వు చేయలేని పరిస్థితి ఉన్నది. మెయిన్గా నేను మళ్ళీ ఏం చెప్తున్నానంటే మరొకసారి చెప్తున్నా, ఎస్సీ వర్గీకరణ అనేది కంప్లీట్ అయిపోయింది. మొన్న ఇచ్చిన కోర్టు నోటిఫికేషన్లో ఎస్సీ వర్గీకరణ ప్రకారం ఎస్సీలకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3ల వాళ్ళకు సబ్ క్లాసిఫికేషన్ ప్రకారం వాళ్ళ కోటా వచ్చేసింది, నోటిఫికేషన్ ఇచ్చారు. మొన్న ఇచ్చిన ఆర్టీసీ సూపర్వైజర్ పోస్టులలో, మెకానిక్ సూపర్వైజర్ పోస్టులలో కూడా ఎస్సీ వర్గీకరణ ఇంప్లిమెంటేషన్ జరిగింది కదా, వాళ్ళ పోస్టులు వాళ్ళకి పోయినాయి కదా. మరి నీకు ఎక్కడ అడ్డంకి వస్తుంది జాబ్ క్యాలెండర్ వేయడానికి, ఎస్సీ వర్గీకరణ ఎక్కడ నీకు అడ్డంకి వస్తుందని ఒకసారి వివరించి చెప్పు. ఈ దొంగ మాటలు, ఈ కాలయాపన మాటలు, ఈ కళ్ళబొల్లి మాటలు, నీ చాతగాని మాటలు, ఈ దద్దమ్మ మాటలు, నిరుద్యోగుల మోసం చేసే మాటలు బంద్ పెట్టాలి. ఎందుకంటే నిరుద్యోగులు చాలా కోపంలో ఉన్నారు. డిఎస్సి లేదు అని చెప్పలేకపోతున్నారు. మీరు డిఎస్సి ఉన్నదని చెప్తలేరు, లేదని చెప్పే ప్రయత్నం జరుగుతుంది. మిత్రులారా, డిఎస్సి ఉంటుందా కూడా తెలియని పరిస్థితి. ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంత కోపంతో ఉన్నారనేది అతి త్వరలో ఈ ప్రభుత్వానికి తెలుస్తుంది. 8 రోజుల ఈ అసెంబ్లీ సమావేశాలలో ఇంతవరకు కూడా జాబ్ క్యాలెండర్ మరి పలానా రోజులు ఇస్తాం, ఇన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి హౌస్ ఆఫ్ లీడర్గా అయినా చెప్తలేడు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు గట్టిగా ఫోర్స్ చేస్తలేరు. అరకొర అడిగిన ప్రశ్నలకు వాళ్ళు సమాధానాలు చెప్తాను. మరి ఆ 16,000 ఉద్యోగాలు భర్తీ చేసామని చెప్పుడుతోనే చల్లబడ్డరా బీఆర్ఎస్ వాళ్ళు? చల్లబడ్డరు. ఇక బీఆర్ఎస్ వాళ్ళకి బాధ ఏంది, మేము 50,000 ఉద్యోగాలు ఇచ్చినాం, అంతలో ఎలక్షన్స్ వచ్చినాయి, మేము దిగిపోయినాం, వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిర్రు. ఆ 50,000 ఉద్యోగాలకు మేమే శంకుస్థాపన చేసినాం, రిబ్బన్ కత్తరించి ఓపెన్ చేసినాం. కానీ దాన్ని ఓపెన్ చేసి ప్రారంభించి ఇంట్లోకి దోలింది మాత్రం కాంగ్రెస్ అని చెప్పుకొని సిగ్గు లేకుండా బీఆర్ఎస్ వాడు చెప్తాడు. ఇక సిగ్గు మాలిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తాందంటే, మీరు రిబ్బన్ కత్తరియచ్చు కానీ మొత్తం నిర్మాణ కార్యక్రమం కంప్లీట్ చేసి ఆర్డర్ కాపీలు ఇచ్చింది మేమే అని చెప్పేసి, అలానే 16,000 ఉద్యోగాలు మా ప్రభుత్వ హయాంలో ఇచ్చినామని చెప్పుకున్నారు. వాళ్ళు 16,000 ఉద్యోగాలు మేము ఇచ్చినామని కాంగ్రెస్ ఒప్పుకోగానే బీఆర్ఎస్ సిగ్గు లేకుండా సంకలు గుద్దుకుంటా
50,000 ఉద్యోగాలు మాయే కదా, మేమే ఇచ్చినాం కదా అంటే, అరే మూర్ఖులారా, మీ రాజకీయాలు బంద్ పెట్టండి రా. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేది, మీరు పెద్ద మూర్ఖులు దద్దమలు, మీ రాజకీయాలు బంద్ పెట్టండి రా. మేము ఉద్యోగాలు ఇచ్చినాం అని చెప్పేసి పనికి మాలిన మాటలు మాట్లాడకండి. మీ పనికి మాలిన మాటల వల్ల మాకు జాబ్ క్యాలెండర్ వచ్చింది లేదు, మీ పనికి మాలిన మాటల వల్ల మాకు ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చింది లేదు. నీకు చిత్రశుద్ధి ఉంటే కేటీఆర్ బ్రదర్, నువ్వు అసెంబ్లీలో ఫైట్ గట్టిగా చేయి. జాబ్ క్యాలెండర్ ఇయ్యు. నిరుద్యోగుల ఓట్ల ద్వారా మీ ప్రభుత్వం ఏర్పడ్డదని మీరు ఎన్నోసార్లు చెప్పారు రేవంత్ రెడ్డి. నువ్వు ఆ మాట కట్టుబడి ఉన్న వాడివైతే ఇమ్మీడియట్లీ జాబ్ క్యాలెండర్ ప్రకటించి చెప్పారు అని చెప్పు, నోటిఫికేషన్ ఇవ్వని చెప్పు. అంతేగాని క్రెడిబిలిటీని అకౌంట్లో వేసుకోవాలని చూడకు. 50,000 ఉద్యోగాలు మా అయ్యి ఇచ్చిండు, ఆ 50,000 ఉద్యోగాలు మా అయ్యే ఇంట్లోకి వెళ్ళి ఇచ్చిండు, ఆ క్రెడిబిలిటీని నా జేబులో వేసుకుంటాను కేటీఆర్. నువ్వు ఫైట్ చేయకు. రేవంత్ రెడ్డి అయినా 16,000 ఉద్యోగాలు ఇచ్చినావు, నువ్వు చేతులు దులుపుకోకు. ఇన్ని రోజులు 65,000 ఉద్యోగాలు ఇచ్చానని చెప్పిన రేవంత్ రెడ్డికి మనం ఏమన్నాం, ఇంకా 1,45,000 ఉద్యోగాలు బాకీ పడి ఉన్నాం మనం అన్నాం. కాదు, ఇక నుండి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ యువతకు అప్పుబడిన ఉద్యోగాల సంఖ్య ఎంతో తెలుసా? అంటే ఆయన 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు కదా, అలా మనకి ఇంక ఇవ్వవలసిన బాకీ ఉద్యోగాలు నిరుద్యోగులకు ఎన్ని ఉన్నాయంటే 16,900 ఉద్యోగాలు భర్తీ చేసినప్పుడు ఇంకా మనకు రేవంత్ రెడ్డి ఇవ్వాల్సిన ఉద్యోగాల సంఖ్య ఇంచుమించుగా 1,83,000 చిల్లర. 1,83,000 ఉద్యోగాలు రేవంత్ రెడ్డి ఇంకా మనకి ఇవ్వాలి. మిత్రులారా, అది రాసి పెట్టుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ సిగ్గు లేని ప్రతిపక్షం, సిగ్గు మాలిన అధికార పక్షం అసెంబ్లీలో మేము ఇన్ని ఉద్యోగాలు 16,000 ఉద్యోగాలు ఇచ్చినామని వాడు చెబితే, మిగిలిన 50,000 ఉద్యోగాలు మాయని వీడి చెప్పుకుంటే మాకు వచ్చింది ఒరిగింది ఏముంది? ఇంతవరకు కూడా నిరుద్యోగుల వయసు పెరిగిపోతుంది, వయోభారం మీద పడిపోతుంది. ఒక్కొక్క నిరుద్యోగిని బాధ అంత ఇంత కాదు. వాళ్ళు పని లేక నిరుద్యోగులు అసెంబ్లీ ముట్టడి అంటలేరు. ఈ పోలీసు వాళ్ళు ఏమన్నా మనోళ్ళ ముందస్తు అరెస్టులు చేసి ఈ యొక్క నిరసన కార్యక్రమాలు తగ్గించే ప్రయత్నం వలన రేవంత్ రెడ్డి ఏమనుకుంటాడంటే, ఎక్కడ కూడా నిరుద్యోగులు కోపతాపాలతో లేరు, శాంతియుతంగా ఉన్నారనే ప్రయత్నాన్ని చేస్తూ అదే విషయాన్ని ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తాను. కానీ 100% నిరుద్యోగులు బాధలు ఉన్నారు, నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఖచ్చితంగా మన నుండి వీడియోలు వస్తాయి. మీరేం బాధపడకండి. ఇలా నోటిఫికేషన్ రాకపోవచ్చు ఈరోజు, కానీ ఏదో రోజు అయితే వస్తాయని ఆశాభావం ఉంది. అంతవరకు ఎదురు చూద్దాం. కానీ ఇలాంటి ప్రభుత్వాలు ఎక్కువసేపు మనగడ సాధించలేవు, మనగడ కొనసాగించలేవు, ఖచ్చితంగా కుప్పకూలిపోతాయి. మనకు నచ్చిన ప్రభుత్వాలు మనం ఏర్పరచుకున్నారు.